నమస్తే అందరికీ S99 మీడియా ప్రేక్షకులకు అందరికీ నమస్తే. చూడొచ్చు ఏదైతే ఇది రామాయపల్లి పెద్ద చెరువు సర్వే నంబర్ దగ్గర రామాయపల్లి పెద్ద చెరువు లోకి మొత్తం మురికి నీరు ఏదైతే చూడొచ్చు మీరు ఏదైతే డ్రైన్ మొత్తం కలిపారు చూడొచ్చు అటు అది మొత్తం ఏ రకంగా డ్రైనేజ్ కలిపారు. రెండో విషయం అది ఏదైతే ఆ లాట్రిన్లు డైరెక్ట్ ఇలా కలిపేశారు. దీంతో ఏంటంటే సుమారు కొన్ని వందల మంది ఏదైతే వందలు కాదు వేల జీవులు ఉంటాయి ఇక్కడ. ఏదైతే గొర్రెలు కావచ్చు బర్రెలు కావచ్చు ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏదైతే మనుషులకు ఇట్లా చాలా రోగాలు రావడం జరుగుతుంది, మనుషులకు కూడా రోగాలు రావడం జరుగుతుంది. అయితే ఏదైతే అధికారులు ఏదైతే ఇరిగేషన్ కానీ సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపనవ్వలేదు. ఈ డ్రైన్ పైపులు ఏదైతే కిలోమీటర్ నుంచి ఇడికి తెచ్చారు ప్రైవేట్ వెంచర్ ఏదైతే అశోక్ జైన్కి సంబంధించిందని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు, ఇది రానున్న రోజుల్లో హైడ్రా కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. ఈ దాంతో చేపలు మనుషులకు బర్రెలకు అందరికీ రోగాల బారిన పడుతున్నారు, చనిపోవడం జరుగుతున్నాయి. ఏదైతే కొన్ని చేపలు అయితే చనిపోయి బయటకు వెళ్తున్నాయి, స్నానం చేస్తే మొత్తము దురదలేస్తుంది. ఇంకా ఏదైతే కబ్జా చేయడం చూడొచ్చు మీరు అటు రోడ్ వేస్తున్నారు, ఇందులో చూడొచ్చు మీరు ఏ రకంగా అయితే రోడ్ వేస్తున్నారు. దానికి రోడ్ వేస్తున్నారు. రోడ్ వేసేసి మొత్తం ఇప్పుడు ఇంతకుముందు జేసీబీ ఒక టిప్పర్ దిగిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించాలి. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలో రోడ్లు వేయడం ఏంది, నాలాలు వేయడం ఏంది, చూడొచ్చు మీరు ఎంత గలీజ్ ఉందో చూడండి. ఇది రామాయపల్లి పెద్ద చెరువులో కలుస్తుంది. సుమారు దండుపల్లి మనోరాబాద్ రామాయపల్లికి సంబంధించిన రామాయపల్లి పెద్ద చెరువులోకి ఇట్లా ఎదులితే ఈ దగ్గర బర్రెలు గొర్రెలు చాలా ఉన్నాయి. ఇలా చూడొచ్చు మీరు ఈ డ్రైనేజ్ చూడండి, మొత్తం ఇలా మొత్తం గలీజ్ చేసేసి ఇందులోకి చెరువులోకి వదులుతున్నారు. మరి ఈ గ్రామానికి ఎప్పుడు మంచిగా ఉంటుండే ఈ చెరువు అనేది చాలా బాగుంటుండే. ఈ చెరువును మాత్రం మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అధికారులు తక్షణమే స్పందించి వీరి మీద చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో కలెక్టర్కి ఇస్తాం, మంత్రికి ఇస్తాం, హైడ్రాకి ఇస్తాం. దీన్ని ఎవరైతే చేసిరో అక్రమాలకు పాల్పడే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇట్లాంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. ఈ ప్రైవేట్ వెంచర్ వాళ్ళు 2 కిలోమీటర్ల పైప్ వేశారు. ఆ కిలోమీటర్ దగ్గర వరకు ఆడికెంచి ఇడికేసి అంత ప్రభుత్వ భూములే. ఇది ఎవరైతే అక్రమానికి పాల్పడ్డ వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎక్కడికెంచో ఏదైతే వచ్చేసేసి ఇది ఏదైతే చూడొచ్చు మీరు అక్కడికెంచి సుమారు తీసుకొచ్చి చూడొచ్చు. ఇది ఒకటి ఏదైతే ఈ చెరువు మొత్తం ఏ రకంగా డ్రైనేజ్తో నిండిపోయిందో చూడొచ్చు. ఇలా దగ్గర చేపలు చనిపోవడం జరుగుతుంది, బర్రెలు చనిపోవడం జరుగుతుంది, అన్నీ చనిపోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు అది ఏ రకంగా డ్యామేజ్ అవుతుందో. మొత్తం రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. పంటలు రావడం లేదంట, మురికి మొత్తం అంట, కంపు వాసన ఇక్కడ రావడం జరిగింది. మరి వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని ఏదైతే ఈ ప్రైవేటు వెంచరు ఏదైతే ఎవరు నిర్వాహకులు ఉన్నారో చర్యలు తీసుకోవాలి. హైడ్రా కూడా ఫిర్యాదు చేస్తాం, మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఈ దాన్ని ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి రామాయపల్లి గ్రామ ప్రజలు మేము అంటున్నాం. మేము ప్రజా సంఘాలు ప్రజలు ఎన్జిఓలు కూడా ఉంటారు. అయ్యేంత వరకు హైడ్రాక్ తొందరలోనే ఇస్తాం. రెండవది కలెక్టర్ కూడా ఇస్తాం. అధికారులు ఏదైతే రెవెన్యూ ఇరిగేషన్ సంబంధించి తీసి పైప్ లైన్ వేస్తే ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన లేదు. ఆ రోడ్డు ప్రభుత్వంలో భూమి ఉందంట, అట్లయినా కానీ రోడ్ వేసేసారు. అయితే వీళ్ళకి చట్టం అనేది చుట్టం లెక్కలు అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది ఈ అక్రమాలకు పాల్పడ్డ వారిని ఏదైతే హైడ్రాతో ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తుంటే అక్రమార్కులు మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాటలను బేఖాతరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వెంచర్ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వీళ్ళ మీద కేసులు బుక్ చేసి ఏదైతే యథావిధి స్థానంలో చేయాలి. చూడొచ్చు మీరు ఏదైతే నీళ్లు కిలోమీటర్న్నర మోరి నీళ్లు గుంజారు, పైప్ లైన్ కిలోమీటర్న్నర నుంచి తీసుకొచ్చారు దగ్గర. అంటే మీకు ఎవరు తెలియమన్నాడు? అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆడ కుంటలు ఉండే, ఆ కుంటలను ధ్వంసం చేసేసి మూసేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. ఇది త్వరలోనే అది చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్తే అందరికీ. ఇది చూడలిలోని పెద్ద చెరువుకు సంబంధించి చికంలో ఏదైతే డ్రైనేజ్ కట్టేసి ఏదైతే ప్రైవేట్ వెంచర్ ఏదైతే అశోక్ జైన్కి సంబంధించిన వారు మొన్న డ్రైనేజ్ ఇంట్లో కలిపారు. ఈ పైప్ లైన్ కూడా కలపడం జరిగింది. చూడొచ్చు మీరు ఏ రకంగా అయితే దీనికి అయితే చికంలో ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయడం జరుగుతుంది. ఇట్లా మరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం చూడొచ్చు. ఇరిగేషన్
అదే మాదిరిగా సంబంధిత శాఖ అధికారులు మత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది చూడవచ్చు మీరు, వ్యర్థాలు ఏ రకంగా అయితే వేసి రామాయపల్లి పెద్ద చెరువును ఎంత దారుణంగా చేయడం జరుగుతుందో మీరే తెలుసుకోవచ్చు. ఆల్రెడీ చూడవచ్చు చాలా. ఎందుకంటే పశువులు, గొర్రెలు, బర్రెలు ఏదైతే గ్రామానికి సంబంధించిన పశువులు, జీవరాశులకు, చేపలకు, మరలా ఇంకా చూసుకుంటే వ్యవసాయానికి పూర్తిగా ఈ నీళ్ళే జీవనాధారం. చూడొచ్చు ఈ మురికితోని పూర్తిగా ఒక కుంటగా మారింది. ఇప్పుడు మొత్తము ఈ నీళ్లు డ్యామేజ్ కావడం జరిగింది. ఇది తానం చేస్తే మొత్తం ఊరు వాళ్ళు బొందల అదే దురద వస్తుందని చెప్పేసి తెలపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రైవేట్ వెంచర్ వారు ఏదైతే దీంట్లో ప్రభుత్వం ఏదైతే మనోరాబాద్కి సంబంధించి కానీ రామాయపల్లి శిఖం కానీ భారీ ఎత్తున ఈ శిఖాన్ని కబ్జా చేసినటువంటి హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటున్నారు గ్రామస్తులు కూడా. మరి అధికారులు తక్షణమే స్పందించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వీరి మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. రామాయపల్లి గ్రామ ప్రజలం మేము. ఈరోజు మీరు చూసినట్టయితే అశోక్ జైన్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్లోని మొత్తం డ్రైనేజీని అండ్ మనకు మొన్న ఆయన చేసిండు చాలా పెద్ద ఎత్తున టెంపుల్కి సంబంధించింది. దానికి సంబంధించిన మరి ఆ పూజారులు కానీ ఆయనకు వచ్చే వ్యక్తులు కానీ మొత్తం మా శిఖంలో మొత్తం డ్రైనేజ్ వేయడం జరిగింది. ఆ డ్రైనేజ్ లైన్ను చక్కగా మా రామాయపల్లి చెరువు శిఖంలోకి పంట పొలాలలోకి వదిలేసి ఆ లెట్రిన్స్, టాయిలెట్స్ అన్ని పంట పొలాలలోకి వదిలారు. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మేము తెచ్చుకొని దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళం. మరి ఈరోజు వండకుండా మొత్తం మురికి నీళ్ళను ఆ పంట పొలాల్లోకి వదిలేస్తూ ఇటు మా జీవితాలతో ఆడుకుంటుండు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే మేము హైడ్రాక్ కానీ, కలెక్టర్ కానీ, అలాగే ఇరిగేషన్ అధికారులకు కానీ ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తామని